నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ఎన్నికలు వచ్చుడేమో గానీ ప్రాణాలు తీసుడే ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో గిడంగా మున్సిపల్ ఎన్నికలైతే వచ్చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతే రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. రేపటి నుంచి పోలింగ్ కోసం అన్ని పార్టీల సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఓ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం అయితే జరిగింది. ఎన్నికలు బారిలో ఉన్న మహాదేవప్ప తెల్లవారుజామున చూసుకున్నట్టయితే తన నివాసం కోసం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, వేధింపుల వల్ల ఆయన ఈ అగిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్పేస్తున్నారు. బీజేపీ శ్రేణులు చెప్తున్నారు మహాదేవప్ప మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లడంతో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో మక్తం మున్సిపాలిటీ పరిధిలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా ఈ క్రమంలో మహాదేవప్ప ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓడిపోతామనే భయంతో బెదిరింపులు, ఆరాచకాలకు పాల్పడుతున్నారని, ఆరాచకాలు తట్టుకోలేక మహాదేవప్ప ప్రాణాలు విడిచాడని అన్నారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని ఆయన పేర్కొన్నారు. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నాము, ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ ఆరాచకాలకు ఎదురుపడి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుస్తపితం చేసే రోజులొచ్చాయి అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలారా ధైర్యంగా ఉండాలి, బీజేపీ నాయకత్వం మీకు అడ్డంగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.